మూడో పాయింట్, నీ ఆశీర్వాదం నీ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. అవును కదా అండి? నువ్వు ఈ యొక్క వయసులో, ఈ యొక్క సమయంలో ఏమి ఆలోచిస్తున్నావో, ఎటువంటి తలంపులు కలిగి ఉన్నావో, ఒక 5-6 సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాల తర్వాత నీ జీవితం దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఏమి ఆలోచిస్తున్నావో, ఎలా ఉండాలి, నేను ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలో నువ్వు ఇప్పుడు ఏ విధంగా ఆలోచిస్తున్నావో, ఒక 5-6-10 సంవత్సరాల తర్వాత ఆ విధంగా నీ జీవితం ఉంటుంది. కాబట్టి పరిశుద్ధత, పవిత్రత కలిగి జీవించాలి. ఒక 3 వాక్యాలను మనం చూద్దామండి, తర్వాత ప్రార్థన చేసుకుందాం. కీర్తనలు 37వ అధ్యాయము 23వ వచనం. కీర్తనలు 37వ అధ్యాయము 23వ వచనం. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. అటువంటి ప్రవర్తన కలిగి ఉండాలండి. మన నడత ఆయన స్థిరపరుస్తాడు. ఆ స్థిరపరిచిన తర్వాత మనల్ని చూసి ఆనందించే రీతిలో నువ్వు నేను ఉండాలి. సామెతలు 19:16, ఆజ్ఞను గైకొను వాడు తన్ను కాపాడుకొనువాడు, తన ప్రవర్తన విషయమే అజాగ్రత్తగా ఉండువాడు చచ్చిపోతాడు, చచ్చును అనింది. తన ప్రవర్తన విషయమే ఇష్టానుసారంగా ఏముందిలే అని అజాగ్రత్తగా ఉండేవాడు చచ్చును. మొదటి పేతురు 1వ అధ్యాయము 16వ వచనం. మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. అర్థమైంది కదా ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నామో. నువ్వు లోకంలో ఒక ప్రత్యేకంగా జీవిస్తే నిన్ను గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తారు. ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా తండ్రి, నీ గొప్ప కృపా, కాపుదల, భద్రత తండ్రి, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా తండ్రి, నాతో మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు. ఇంకా ఇంకా ఎవరైతే అపవిత్రతలో ప్రభా, పరిశుద్ధత జీవించాలని ఆశ ఉన్నా కూడా జీవించలేకపోతున్నారో, ఎవరైతే తండ్రి నీ సహాయం కోసం ఎదురు చూస్తున్నారో, ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూసి కన్నీరు కారుస్తున్నారో, పరిశుద్ధాత్మదేవా నీ కృపలో నిలబెట్టండి అయ్యా. నీ నామాన్ని ఘనపరచుకోనండి అయ్యా. నీ కృపా రెక్కల క్రింద భద్రపరచండి దేవా. నీ గొప్ప కార్యాన్ని జరిగించండి అయ్యా. పరిశుద్ధాత్మదేవా నీ కార్యంతో నింపండి దేవా తండ్రి. ఇంకా ఇంకా నీలో మేము అంటగట్టబడాలి. లోకంలోనే మేము ఉండాలి, కానీ లోకం మనలో ఉండకూడదయ్యా. సహాయంను దయచేయండి. నీ కార్యం జరిగించుకోనండి. నీ నామాన్ని మహిమపరచుకోనండి. నీ కృపతో నింపండి దేవా. సర్వాధికారి కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరము తండ్రి ఈ యొక్క సంవత్సరంలో పరిశుద్ధమైన జీవితాన్ని ప్రభా జీవించడానికి, అటువంటి ఆత్మీయ స్థితిలోనికి మమ్మల్ని నడిపించండి. నువ్వు సహాయంతో నింపి నీ కృపలో వర్ధిల్లింపచేసి గొప్ప ఆశీర్వాదాన్ని మేము పొందుకునేటట్లుగా మమ్మల్ని చేసి నడిపించి ఒక సాక్షులుగా నిలబెట్టగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూసారు కదండి, పరిశుద్ధత అనేది మనము దేవుడే మనతో ఉండే ఒక గొప్ప భాగ్యము. తన యొక్క ప్రవర్తన అజాగ్రత్తగా చూసుకొని వాడు చచ్చిపోతారు. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. అంతేకాదు నా గురించి, ఈ కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి. పరిశుద్ధత కోసం కన్నీరు కార్చి ప్రార్థన చేసే ఆత్మీయ స్థితి మన కుటుంబంలో ప్రతి ఒక్కరూ పొందుకొనును గాక. దేవుడు మీకు తోడే ఉండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.